శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు అలంకరణలు పూజలు చేస్తాం. అదేవిధంగా పండితులు అనేవారు చాలా ముఖ్యమైన వారు. ఎందుకంటే పాండిత్యం అనేది మామూలు విషయం కాదు. 10 మంది మామూలు మనుషులు ఎలా ఉంటారో వాళ్ళకి న్యాయమైన పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంలో న్యాయంగా ధర్మంగా దైవానుభూతి తెలియజేసేవారే పండితులు. అలాంటి పండితుల్ని మనం గౌరవించాలి. ఎందుకంటే పండితులకి దైవం తోడే ఉంటుంది. ముందుగానే వాళ్ళకి సూచనలు వస్తూ ఉంటాయి. ఎవరి గురించైనా ఏ విషయం గురించైనా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో, ఎలా ఉంటే బాగుంటుందో అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని తెలియజేయడం అనేది పండితుల దగ్గర ఉన్న ప్రాముఖ్యత. ఎందుకంటే ఎన్ని గ్రంథాలు చదివినా ఏ దైవాన్ని గురించి చెప్పినా అన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా తెలియజేసే గొప్పతనం పండితుల దగ్గర ఉంటుంది. అదేవిధంగా గ్రంథాలు రచించేవారు, అదేవిధంగా గ్రంథాల గురించి చెప్పేవారు, వీళ్ళందరూ కూడా పండితులే. అలాగే అర్చకులు దైవాన్ని నిత్యము కూడా దగ్గరుండి చూస్తూ దైవారాధనలో నిమగ్నై ఉండేవారందరూ కూడా వాళ్ళు పండితులే. అదేవిధంగా వాస్తు దోషములు ఏమన్నా వాస్తు యొక్క విషయములన్నీ కూడా తెలియజేసేవారు వారు పండితులే. ఇలాగా అనేక రకములైన పండితులు మనకి అన్ని చోట్ల ఉన్నారు. కనుక మనం పండితులు ఎవరైనా ఉంటే వారిని గౌరవించాలి. సంవత్సరంలో ఒకసారైనా మన ఇంట్లో ఏ శుభకారమైనా ఆ పండితులు పిలిచి నూతన వస్త్రములు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే పండితులు ఆశీర్వచనం చాలా మంచిది. ఎందుకంటే పండితులు ఎక్కడా కూడా ఆశించరు. ఎదుటివారు ఏమిచ్చినా కూడా సంతృప్తి చెందుతారు. నాకు ఇది కావాలి అది కావాలని ఆశించరు. ఇచ్చిన దానికి సంతృప్తి చెందేవారే పండితులు. అలాంటి పండితుల్ని గౌరవించుకోవడం అనేది మన సాంప్రదాయం. అన్ని విషయాల్లోనూ మన గురించి మంచి చెడ్డలు తెలియజేయడంలో పండితుల యొక్క పాత్ర ముఖ్యమైనది. కనుక మనము నిత్యము కూడా దైవారాధన ఏ విధంగా చేస్తామో సంవత్సరంలో ఒకసారి పండితులు పిలిచి నూతన వస్త్రములు ఇచ్చి సత్కరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలా చేసిన యెడల మనకు చాలా మంచిది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ పండితుల దగ్గరికి వెళ్తే మన యొక్క సమస్యను వాళ్ళు తెలియజేయగలరు. వాళ్ళు ఏకాగ్రతతో ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా ఆలోచించి తెలియజేస్తారు. అలాంటి వాళ్ళని మనం
సంతోషపరచడం అనేది చాలా ముఖ్యమైనది. అది మన సాంప్రదాయం. కనుక మనం మన యొక్క పద్ధతుల్లో పండితుల్ని గౌరవించాలి. అలా గౌరవించిన యెడల మనం భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతాం. అలాగే కుటుంబంలో పెళ్ళి కాని వారు కానీ పిల్లలు లేని వారు కానీ వాళ్ళు ఎవరైనా సరే పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకుంటే వారి యొక్క పరిస్థితులు మారి వారు ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటారు. హరి ఓం తత్ బ్రహ్మాత్మస్తు.